శశికుమార్ గారు అమెరికాలో ఉద్యోగం, లక్షల్లో జీతం, 20 సంవత్సరాల క్రితం ఆ ఉద్యోగాన్ని వదిలేశారు. 20 సంవత్సరాల క్రితము అమెరికాలో ఉద్యోగం అంటే ఎలాంటి స్వర్గంలో ఉన్నట్లు ఊహించుకునే వాళ్ళు అర్థం చేసుకోండి. దాదాపు 22 సంవత్సరాల క్రితం 2022లో ముంబైకి చెందినటువంటి శశికుమార్ గారు ఆయన అమెరికాలో ఉద్యోగం వదిలేసి వ్యవసాయం చేయడానికి వచ్చారు. ఎవరైనా ఇక్కడ వ్యవసాయం చేసిన వాళ్ళు అమెరికా వెళ్తున్నటువంటి రోజులు ఇప్పటికే అవే రోజులు. దాంతో తండ్రి ఆయనతో మాట్లాడటం మానేశారు. వ్యవసాయం మొదలుపెట్టి 6 సంవత్సరాలు ఆయనకి నష్టమే వచ్చింది. అయినా వెనకడుగు వేయలేదు. భార్య ఆయనకి సపోర్ట్గా నిలిచి తన యొక్క బంగారాన్ని అమ్మి మరీ డబ్బులు ఇచ్చింది. అప్పుడు ఆయన అక్షయ్ కల్ప అనేటటువంటి ఒక ఆర్గానిక్ సంస్థను ఏర్పాటు చేసి వెబ్సైట్ని పెట్టి రైతుల వద్ద నుంచి ఆర్గానిక్ ఫుడ్ని సేకరించి పన్నీరు అంటే పాలు సేకరించడం, దాని ద్వారా పన్నీరు, సీజు ఇవన్నీ తయారు చేసి అలాగే మంచి పాలు పిల్లలు తాగాలనే ఉద్దేశంతో ఆ పాలను కూడా ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చి ఇందులో ఇప్పుడు 2800 మంది రైతుల్ని భాగస్వామ్యంగా చేసి ఈరోజు అది 600 కోట్ల రూపాయల టర్నోవర్కి ఆయన తీసుకొచ్చారు. దాదాపు ఆయనకి సంవత్సరానికి 60 కోట్ల రూపాయలు అంటే 600 కోట్ల టర్నోవర్ అంటే లావాదేవీలు, 60 కోట్ల రూపాయలు లాభం ఈయనకి. ఒక్కొక్క రైతుకి ఆయన ఇచ్చేటటువంటి సగటు ఎంత తెలుసా? 1,30,000 రూపాయలు ఒక రైతుకి ఇస్తున్నాడు ఆయన సగటున. ఇటువైపు కస్టమర్లకి అంటే వినియోగదారులకి మంచి ఆహారం, ఇటువైపు రైతులకి ఈ యొక్క ఎవరైతే దళారులు ఉంటారో ఆ దళారుల చేతిలో మోసపోకుండా ఈయనే నేరుగా తీసుకోవడం వల్ల రైతులకి మంచి లాభాలు, వినియోగదారులకి పైగా తనకి కూడా తక్కువ మోతాదులో తీసుకుంటేనే 60 కోట్ల రూపాయలు మిగులుతున్నాయి. ఇంత గొప్ప విజయం సాధించారు శశికుమార్ గారు. ఇలా ఎంతోమంది ఈయన్ని ఆదర్శంగా తీసుకొని అమెరికా, కెనడా, ఆస్ట్రేలియాలో ఉన్నటువంటి మన యొక్క ఉద్యోగులు ఆ ఒత్తిడిని తట్టుకోలేక వ్యవసాయం చేద్దామని ఇప్పుడు వస్తున్నారు. ఎంతోమంది వచ్చారు. కొంతమందికి నష్టాలు ఎదురయ్యాయి, కొంతమంది లాభాల్లో ఉన్నారు. నష్టాలంటే వ్యవసాయంలో వెంటనే లాభాలు రావు, కానీ వ్యవసాయంలో లాభాలు రావడం మొదలయ్యిందంటే అంతకు మించిన సంతోషం ఇంకోటి ఉండదు. వ్యవసాయాన్ని నమ్ముకుంటే ఎప్పటికో ఒకప్పటికి మనం బాగుపడతాం. భూమి ఎప్పటికీ ఎవరిని మోసం చేయదు.